జై శ్రీమన్ ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద ఆపద్ముక్కుల వడనద రక్ష ఉంది వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష జనార్దన రక్ష. నేను గోవిందమాల ముత్తాన్ని గ్యార గోపాల్ గోవిందమాల దీక్షపీఠం కర్మగట్ హైదరాబాద్ నుండి. మనము ఈ సంవత్సరం నవంబర్ 3వ తారీఖున మనము శ్రీరంగం వెళ్తున్నాము. శ్రీరంగం నుండి జంబుకేశ్వరము, పుండరీకాక్షుడు, మధుర మీనాక్షి, ఆద్గరం టెంపుల్, ఆ చుట్టుపక్కల 2 సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, తర్వాత శ్రీవల్లి పుత్తూరు, అక్కడ నుండి తిరునాల్వల్లి, అక్కడ ఉన్న నవ తిరుపతులు, నవ కైలాసులు, అట్లాగే తిరుచెందూరు, ఇట్లా మొత్తం 37 స్వయంభూ దేవాలయాన్ని దర్శిస్తున్నాము. అలా మాతో ప్రయాణం చేసే చాలామంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇంకొక 6 టికెట్లు మిగిలి ఉన్నాయి. వాళ్ళకి మేము అన్ని రకాలుగా ఏం చెప్తున్నామంటే, మీరు వచ్చే ముందు ఏమేమి తీసుకొచ్చుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 మీరు మెడిసిన్ తెచ్చుకోవాలి, 2 ఒక బ్లాంకెట్ తెచ్చుకోవాలి, 3 అంటే ఒక చెంబు అని అంటే అభిషేక చెంబు ఎందుకు తీసుకోవాలంటే, మనం వెళ్ళే దగ్గర శివలింగాలు ఉంటాయి. పురాతనమైన శివలింగాలు, త్రేతా ద్వాపర యుగాల్లో కట్టిన శివలింగాలు, స్వయంభూగా నవ తిరుపతులు అంటే 9 తిరుపతులు విష్ణుధామాలు, నవ కైలాసులు అంటే 9 శివధామాలు అన్ని శివలింగాలు ఉంటాయి. అవి గ్రహాలు ఉంటాయి, అన్ని 9 గ్రహాలు విష్ణు ఆధీనంలో నవ తిరుపతులు, 9 గ్రహాలు శివుడి ఆధీనంలో నవ కైలాసులు. ఇక్కడ మనము ఈ గంగ నీళ్ళు మనం ఋషికేశ్ నుండి గంగ నీళ్ళు తెప్పిస్తున్నాము. స్వచ్ఛమైన గంగ నీళ్ళు, ఎందుకంటే కాశీ నుండి అక్కడ నుంచి అవి మల్లెలు పడతాయి, ఎందుకంటే మహాశ్మశానం కాబట్టి. అలా కాకుండా మనం అక్కడ నుంచి తెప్పిస్తున్నాము. అవి మంచికి 2 లీటర్లు కొనుక్కోవాలి. అవి దానికి సంబంధించింది. ప్రతి గుళ్ళో కూడా ధూపము, దీపము, నైవేద్యం పెట్టాలి. దానికి సంబంధించి కూడా కొనుక్కోవాలి. శివుడి దగ్గర పెట్టాలి, విష్ణువు దగ్గర పెట్టాలి, అమ్మవార్ల దగ్గర పెట్టాలి. స్వయంభూలు కాబట్టి ఖచ్చితంగా దీపాలు పెట్టాలి, ధూపాలు పెట్టాలి, నైవేద్యం పెట్టాలి. అట్లాగే శివాలయాల్లో ఉన్న శివలింగాలకి మాత్రం మనం నీళ్లు తెచ్చుకుంటాం కదా, గంగ నీళ్ళు తెప్పిస్తున్నాము. అందరికీ ఇక్కడే ఉంటాయి. మీరు మీకు ఫోన్ నెంబర్ కూడా పెడతాను. మీరు వారికి ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఎక్కడో ఎవరో అమ్మేవి కావు, నిజమైన గంగ నీళ్ళు, గవర్నమెంట్ సంబంధం ఉన్నవి. అంటే 2 లీటర్లు తీసుకోవాలి. ఋషికేశ్ నుండి వస్తాయి, గంగ పుట్టిన దగ్గరే కాబట్టి. ఆ నీళ్లతోని మీరే మీ చేతులతో స్వయంగా అభిషేకం చేయాలి. మీ చేతులతో స్వామిని శివలింగాలు అభిషేకం చేసి అక్కడ ధూపము, దీపము, నైవేద్యము, పసుపు, కుంకుమ, ఒక పువ్వు పెట్టి మీరు పూజ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు చెంబు తెచ్చుకోవాలి. దాని తర్వాత మీరు ఒక బ్లాంకెట్ తెచ్చుకోవాలి. దాని తర్వాత మీరు ఎక్కడైనా మీకు ఎవరికైనా అంటే వంట విషయంలో పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పచ్చళ్ళు తెచ్చుకోవాలి. కొన్ని పచ్చళ్ళు తెచ్చుకోండి. కొన్ని రకాలైన ఏవైనా వాళ్ళకి కావలసినవి ఏమన్నా ఉంటే అవన్నీ తెచ్చుకోండి తప్పకుండా. కాకపోతే ఏమిటంటే ఈ భోజనాలన్నీ కూడాను ఇప్పుడు మీరు తిరుచిరాపల్లి రంగనాథుడి దగ్గర తిరుచిరాపల్లి దిగిన వెంటనే మీకు బస్సులు పికప్ చేసుకుంటాయి మిమ్మల్ని. అక్కడ నుండి మళ్ళీ మనము శనివారం 10:40 తిరునాల్వెల్లిలో ట్రైన్ ఎక్కే వరకు కూడా మనతోనే ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన మీకు ఏమన్నా ఉంటే అవి కూడా తెచ్చుకోండి. తర్వాత ఇంకోటి మెయిన్గా ప్రతి గ్రహం దగ్గరికి వెళ్తాం మనము. ఆ శని గ్రహం దగ్గరికి, తర్వాత రాహు, కేతువు, అంగారకుడు ఇట్లా వెళ్తాము. వెళ్ళినప్పుడు ఆ శివుడి దగ్గర ఆ గ్రహాలు ఉంటాయి, విష్ణు దగ్గర ఆ గ్రహాలు ఉంటాయి. కాబట్టి విష్ణు అష్టోత్తరము ప్లస్ శివుడి అష్టోత్తరము, అమ్మవారి అష్టోత్తరాలు, దాని తర్వాత నవగ్రహాలకు సంబంధించిన అష్టోత్తరాలు కూడా నేను మీకు పంపించాను. అవి ఎవరికైనా పంపకపోతే వెంటనే మమ్మల్ని అడగండి, నేను వెంటనే పంపిస్తాను. ప్రింట్ తీసి పెట్టుకోవాలి. మనము విష్ణువు దగ్గర పోయినప్పుడు విష్ణు అష్టోత్తరం చదివి అక్కడ ఉన్న గ్రహాన్ని కూడా మనము స్మరించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రాహు గ్రహం ఉందనుకో, రాహు అష్టోత్తరం చదవాలి. అట్లాగే మళ్ళీ శివుడి దగ్గరికి పోయినప్పుడు మళ్ళీ ఈ గ్రహాలు ఏమైనా ఉంటే శివుడి అష్టోత్తరం చదవాలి. దాని తర్వాత అక్కడ ఉన్న గ్రహాన్ని చదవాలి. రాహు, కేతువు, శనీశ్వరుడు, అంగారకుడు ఇవన్నీ ఉంటాయి. వాటికి సంబంధించిన అన్నీ కూడా మేము పంపించాము. అవన్నీ ప్రింట్ తీసుకొని పంచుకోబెట్టుకోవాలి. ఎవరికైనా చదవడం రాకపోతే మాతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ విషయం అయితే ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకోవాలి. అట్లాగే శివుడి దగ్గర చదువుతున్నాడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనుకుంటే సరిపోతుంది. కానీ మ్యాక్సిమం చదువు వచ్చిన వాళ్ళు మాత్రం మాతో పాటు మేము ఖచ్చితంగా అక్కడ ఈ అష్టోత్తరాలు చదువుతాము. ఆ ధూపదీప నైవేద్యాలు పెడతాము, విష్ణువు దగ్గర పెడతాము, శివుడి దగ్గర పెడతాము, అమ్మవారి దగ్గర పెడతాము. ఇలా పెట్టినప్పుడు మీరు చదివేటప్పుడు మాతో పాటు మీరు కూడా చదవాలి. మీరు కూడా చదివితే అది చాలా బాగుంటుంది. మన కోరికలు ఏంటంటే మనకున్న గ్రహ దోష, దుష్ట పీడలు ఇవన్నీ పోవాలనే ఉద్దేశంతోనే గ్రహాలను సందర్శించాలనుకుంటున్నాం. కాబట్టి ఈ గ్రహాలు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలి. మేము పంపిస్తాం. ఇక్కడ నుంచి పూజా స్టోర్ నెంబర్ కూడా పంపిస్తాం. వారికి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తారు. మీకు టోటల్గా మీరు 37 గుళ్ళకు సంబంధించిన ధూపాలు, దీపాలు, నైవేద్యాలు,
తర్వాత మీరు అది పెట్టేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు దొప్పలు కూడా అవసరం ఉంటుంది, వెలిగించుకోవడానికి లైటర్స్ ఇస్తారు. దాని తర్వాత మీకు దానికి సంబంధించినవి 2 గంగా వాటర్ ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మనము పూజ చేయాల్సిందే. ఆ పూజలోని మనం ఇవన్నీ వాడాలి కాబట్టి ఆ నెంబర్ ఇస్తారు, మీరు వారికి ఫోన్ చేయండి, లేకపోతే ఎవరన్నా తెప్పిస్తారని తెప్పించుకోండి. తప్పకుండా ఇవన్నీ రెడీ చేసుకోండి. ఒక 6 టికెట్లు మాత్రం ఉన్నాయి, ఎవరైనా ఉంటే రావచ్చు. సివిలియన్స్ రావచ్చు, మాల వేసుకునే వాళ్ళు రావచ్చు. ఇది మా ఆహ్వానం. అది మనం 3వ తారీఖు వెళ్తాము. 8వ తారీఖున రిటర్న్ ప్రయాణం ఉంటుంది. హైదరాబాద్ నుంచి 3వ తారీఖు బయలుదేరుతాం. 8వ తారీఖున తిరునాళ్ళవెల్లిలో బయలుదేరితే 9వ తారీఖు అంటే ఆదివారం మధ్యాహ్నం 1 గంటకి అట్లా మనం హైదరాబాద్ చేరుకుంటాం. దీన్ని అనుసరించి పెట్టుకోండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.